వరదలు నన్ను ముంచివేసి ఉన్నవి. ఆ! నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుకున్న చేత నా కన్నులు క్షీణించిపోయెను. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే, నిజంగా నీవు మరి గ్రహించినట్టయితే నీవు కూడా అలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నా ప్రజలు తమను తాము తగ్గించుకొని, ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తారో దేవుడు వారి మనవి ఆలకిస్తాడు. చూడండి, ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు చెప్పండి? అగాధమైన దొంగ ఊబిలో నుండి నేను దిగిపోతున్నాను. ఎటువంటిదంటే చెప్పండి? అగాధమైన దొంగ ఊబిలో నుండి నేను దిగిపోచున్నాను. అగాధ జలములో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేసి ఉన్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుగా ఎండిపోయెను. ఎంతవరకు మొరపెడుతున్నాడంట? గొంతుక ఎండిపోయేంత వరకు మొరపెడతాను. చూడండి, మనం ప్రార్థన చేస్తే మనం ఏమనుకోడు చెప్పండి? ఇంతసేపు చేశానే అని ఆమెన్ చెప్పు. ఆమెనని లోపల చెప్పుకుంటాం, ముగించుకొని వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ రాబడిన మాట గమనించండి. దావీదు అంటున్నాడు 3వ వచనంలో, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. అంటే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దావీదు మొరపెడుతున్నప్పుడు అలసిపోయిన వాడుగా ఉంటున్నాడు. అలసిపోయేంత వరకు మొరపెడుతూనే ఉన్నాడు. తరువాత నా గొంతుగా ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులను క్షీణించిపోయాను. మళ్ళీ ఏమంటున్నాడు చెప్పండి? నా దేవుని కొరకు కనిపెట్టుట చేత. ఈరోజు నీవు అనుకుంటున్నావు అలాగా? ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానంటే నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను, నా దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను. దావీదు మరి తన గొంతుగా మరి ఎండిపోయినను, తన కన్నులు క్షీణించిపోయినను దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుట చేత ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ప్రభుని ప్రియులారా, మనం కూడా ఇలాగ ప్రార్థించాలంటే మన పితరులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అటువంటి విశ్వాసం ఉండాలి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి ఇంకొక మాట చూద్దాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలో రాయబడుతుంది. రెండో విషయం గమనించండి. మన భాగంలో చూద్దాం. కీర్తన గ్రంథం 130 రెండవ వచనం. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవిగ్గి నా ఆర్తధ్వని వినుము. చూడండి, దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు, కీర్తనకారుడు మొరపెడుతున్నప్పుడు, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవిగ్గి నా ఆర్తధ్వని విను. అయితే ఇతని యొక్క మరి మొర, ఇతని యొక్క ప్రార్థన నీ చెవిగ్గి నా ఆర్తధ్వని వినుమంటున్నాడు. అంటే దేవుని యొక్క చెవిలో అంట ఈయన అర్థధ్వని, ఈయన ప్రార్థన, ఈయన మొర ఆయన చెవిలో పడాలనేది ఆయన విశ్వాసం. ప్రియులారా, భూమి మీద ఎంతోమంది మొరపెడతా ఉంటారు కదా. ఎంతమంది మొరపెట్టినా కూడా ఆయన యొక్క విశ్వాసం ఏంటంటే నా నా మొర, నా అర్థధ్వని ఆయన చెవిలో ఉండాలి. ఎంత విశ్వాసం అండి! ప్రభువా నా ప్రార్థన ఆలకించు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాలని, ఆయన అర్థధ్వని, ఆయన మొర దేవుని చెవిలో ఉండాలని ఆయనకు విశ్వాసం. ప్రభుని ప్రియులారా, ఈరోజు నిజంగా నీకు అలాంటి విశ్వాసం ఉంది? అలాంటి ప్రార్థన కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? చూడండి, ఇక్కడ
దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిన మాట గమనించండి. కీర్తన గ్రంథం 86 అధ్యాయం. కీర్తన 86. కీర్తన గ్రంథము 86 6వ వచనం. యెహోవా నా ప్రార్థన చెవియొగ్గుము, నా మనవులతోనే ఆలకించుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక నా ఆపద కాలమందు నేను నీకు మొరపెట్టుదను. చూడండి, ఇక్కడ మరి 6వ వచనం 7వ వచనం రాయబడింది. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకించుము, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడు. ఇక్కడ రాయబడింది దావీదంట దేవుని ఎదుట ఎలాంటి మనసు ఉందంటే, దేవుడు తనకు ఎవరంట ఉత్తరం ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు. అటువంటి విశ్వాసం ఉంది కనుక దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది, గనుక నా ఆపద కాలమందు నేను నీకు మొరపెట్టుదును. ఎవరికన్నా ఆపద వచ్చిందంటే ఏం చేయాలి చెప్పండి? ముందు వాళ్ళ ప్రయత్నాలన్నీ అయిపోతాయి. వారి ప్రయత్నం చేసి లాస్ట్కు ఆ ప్రయత్నాలలో వాళ్ళకు జయం కలగకపోతే అప్పుడు దేవుని వైపు చూస్తారు. అరే, ఇప్పుడు ప్రార్థన చేసుకునే సమయం నుంచి. చూడండి, ప్రభువుని ప్రియులారా, ఆపద వచ్చినప్పుడు సొంత ప్రయత్నాలు చేసేవారు ఉంటారు, సొంత ఆలోచనలు చేసేవారు ఉంటారు. ఆపద వచ్చినప్పుడు ఈ సమయంలో దేవుని స్తుతించాలి, లేకపోతే ప్రార్థన చేయాలి, లేకుంటే దేవునికి మొరపెట్టాలి ఆలోచన ఉండదు. అయితే ప్రభువుని ప్రియులారా, మానవుడు చేయాల్సిన ప్రయత్నం చేసిన తర్వాత దేవునికి మొరపెట్టు. అయితే దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? నా ఆపద కాలమందు నేను నీకు మొరపెట్టు. తన ఆపద వచ్చినప్పుడు మొట్టమొదట ఎవరు చెప్పుకుంటాడంట? దేవునికి మొరపెట్టు, దేవునికి కనపరుస్తాడు, దేవునికి తెలియపరుస్తాడంట. ఈ ఆపద వచ్చింది, ఈ ఆపద విషయంలో దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు. మనమైతే అనేక మార్లు మన సొంత ఆలోచనలు, సొంత పనులు, మరి వీళ్ళ మాట విని వెళ్ళిపోయి అవన్నీ చూసుకున్న తర్వాత మనం కనీసం ప్రార్థన చేసుకుంటే మంచిది, దేవుడు సాధన తప్పిస్తాడని మళ్ళీ అప్పుడు ప్రార్థన మీద మనసు వచ్చేవాడు. మొట్టమొదటి దేవుని కనపరచు, నన్ను కనపరచువని నేను దావీదు దేవుని కనపరిచినాడు కనుక దేవుడు అతన్ని కనపరుస్తాడు. కాబట్టి చూడండి, ఇక్కడ దేవునికి వాక్యంలో రాయబడుతున్న మాట గమనించండి. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, మరి కీర్తన గ్రంథము 80 పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 40వ వచనం. 6 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 40వ వచనం. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపములను మింద నీ కనుదృష్టియు ఉంచుదుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. చూడండి ప్రభువుని ప్రియులారా, ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంట? నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టియు ఉంచునుగాక, నీ చెవులు దాన్ని ఆలకించునుగాక. సొలొమోను యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ఇంట్లో ఈ స్థలమందు చేయబడు విన్నపములు నీ కనుదృష్టియు నీ చెవులు దానిని ఆలకించును. చూడండి ప్రభువుని ప్రియులారా, సొలొమోను యొక్క విశ్వాసము ఎలాంటిదంటే, దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు లేక దేవుని
చెవులు ఇక్కడ ఉండాలి. దేవుడు ఎవరంట? చూచుచున్నవాడు. కాబట్టి ఆ చూసే కనులు గలవాడు, కాబట్టి వినే చెవి గలవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగును. కాబట్టి మరి మరి సొలొమోను ప్రభు ప్రభు పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన మనసు, ఆయన చెవులు దేవుని ఇంటి పైన ఉండాలి, దేవుని మందిరం పైన ఉండాలి, ప్రార్థన చేసే వాళ్ళ పైన ఉండాలి. కాబట్టి ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన ఆయన ఆలకించాలని సొలొమోను యొక్క ఉద్దేశం. చూడండి, ఇక్కడ 32వ వచనం చదువునా. 32వ వచనం. మరియు నిమిషమున మరియు నీ జనులైన ఇశ్రాయేలు సమంతులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గురించి, నీ బాహుబలమును గురించి, చాచిన చేతులను గురించి వినిన వారే దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపములు చేసినప్పుడు నీ నివాసస్థలమగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన ఆలకించి. చాలు. చూడండి, ఇక్కడ రాయబడింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన ఆలకించు. దేవుడు ఎక్కడుంట? ఆకాశ మహాకాశములను పట్టజాలని దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాద. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడంటే భూమికి ఎత్తైన స్థలములు ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారు ఎవ్వరు నివసింపలేని స్థలములో ఉన్నాడు. కాబట్టి సొలొమోను ఏమంటున్నాడంటే, మరి నీ జనులైన ఇశ్రాయేలును సమంతులు కాని అన్యజనులు నీ ఘనమైన నామమును గురించి, నీ బాహుబలమును గురించి, చాచిన చేతులను గురించి వినిన వారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగిన విన్నపములు చేసినప్పుడు నీ నివాసముగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన ఆలకించి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వీళ్ళెవరంటే ఇశ్రాయేలు కానివారు. వీరెవరంటే అన్యజనులు. వీరెవరంటే దూరదేశం నుంచి వచ్చేవారు. అంటే అన్యజనులు అంటే మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారని చెప్పండి? అన్యజనులమే. అంటే అన్యజనులు ఎవరు? దేవుని సేవించని వారు, దేవుని గురించి తెలియని వారు. కాబట్టి అన్యజనులు అంటే దేవునికి దూరస్తులైన వారు. అన్యజనులు అంటే ఇశ్రాయేలుకు సహపరులు కానివారు. చూడండి, అలాంటి వారు ఒకవేళ నీ గురించి విన్నప్పుడు ఇక్కడ రాయబడింది, నీ బాహుబలముల గురించి, నీ చాచిన చేతుల గురించి వినిన వారై దూరదేశము నుండి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాసస్థలమగు ఆకాశము నుండి నీ వారి ప్రార్థన ఆలకించి. కాబట్టి అన్యజనులైన మనం, దూర ప్రాంతం నుంచి వచ్చిన మనం, దేవుని ఎరగని మనం, దేవుడంటే తెలియని మనం, దేవునికి బదులుగా అంటే దేవుని కాని వాటిని పూజించిన మనము ఆయన గురించి విన్నప్పుడు, ఆయన బాహుబలం గురించి, ఆయన చాచిన చేతుల గురించి విన్నప్పుడు మనం ఏం చేయాలంట? వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడితే నీ నివాసముగు ఆకాశము నుండి నీ వారి ప్రార్థన ఆలకించి. ఎంత మంచి మనసు సొలొమోనుకి ఇచ్చినటువంటి. ఈనాడు నాకు కూడా అలాంటి మనసు ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, అన్యజనులు దేవుని మందిరంలో వచ్చి దేవుని సన్నిధిలో ఇశ్రాయేల్ సహపరులు కాని వారు అనేప్పటికీ కూడా దేవుడు ఏం చేసినాడు? అన్యజనులకు వెలుగుగా ఉంటూ వచ్చిన. అన్యజనులు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. అయితే అన్యజనులకు వెలుగుగా ఈ లోకానికి వచ్చి, అందుకొరకు అంటాడు కదా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు.
కాబట్టి ప్రభుని ప్రియులారా, మన అన్ని జనులను మనల్ని దేవుడు రక్షించి విమోచించి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మనం కూడా మొరపెట్టినప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించేవాడుకున్నాడు. మన ప్రార్థన ఏం చేస్తాడంట? ఆలకించే దేవుడు. సొలొమోను యొక్క కోరిక అన్నమాట. దేవుని ఇంట్లో, దేవుని ఇంటి పైన ఆశ. దేవుని ప్రజలు వచ్చినప్పుడు వారి ప్రార్థన వినాలని దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చారు. కాబట్టి ప్రభుని ప్రియులారా, మరి మనం మూడో విషయాన్ని మనం చూస్తాం. దయచేసి మరి కీర్తన గ్రంథము ఈ మాట చదువుకొని కొన్ని మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. చూడండి మన భాగంలో కీర్తన గ్రంథం 130, కీర్తన గ్రంథము 130లో ఒక మాట చదువుకొని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 134 వచనం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద దేవుని ఇంట్లోకి వచ్చి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ప్రజలకు ఏం దొరుకుతాయంట? క్షమాపణ దొరుకుతుంది. చూడండి ప్రభుని ప్రియులారా, ఎన్ని దేవాలయాలకు ఎన్నో స్థలాలకు వెళ్ళినప్పుడు ఏం దొరకలేదు చెప్పండి? క్షమాపణ దొరకలేదు. వాళ్ళే ప్రయాసతో పోతారు, వాళ్ళే పూజ చేస్తారు, వాళ్ళే తిరిగి వస్తారు, వాళ్ళే అలసిపోతారు. కానీ దేవుని ఇంట్లో అంట దేవుని ప్రజలు వచ్చినప్పుడు మరి ఎవరైనా దేవుని సన్నిధిలో మరి వచ్చి ప్రార్థన చేస్తే వారికి ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. లోకంలో ఎక్కడ దొరకదండి. దేవుని ఇంట్లో, దేవుని మందిరములో, దేవుని కన్నుదృష్టి ఎదుట, దేవుని ఎదుట మరి దేవుని ప్రజలకు ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించడానికే సిద్ధ మనసు కలవాలి. లోకంలో మనం ఎక్కడో ఉన్నప్పుడు, లోకంలో నుంచి వచ్చినప్పుడు, ఎన్నో రకాలుగా మనం పనులు చేసినప్పుడు, ఎన్నో రకాల ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు రకరకాలమైన మరి లోక మాలిన్యం కలిగిన వారుగా ఉంటున్నాం. జన్మ పాపము, కర్మ పాపం, విస్తార మాటలలో దోషం ఉండకపోదు. తర్వాత ప్రభుని ప్రియులారా, ఇంకొక మాట రాయబడింది, సులువుగా సిక్కులు పెట్టు పాపం. చూడండి, లోకంలో ఎన్నో రకాల పాపంలో ఉన్నప్పుడు దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. దేవుడు క్షమిస్తాడు. క్షమించే మనసు గలవాడు. పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి ఏముంటుందంట? అధికారం ఉంది. నిన్ను క్షమించే అధికారం. నిన్ను ఖాళీగా పంపించాడంట, నిన్ను ఊరికే పంపించాడంట. ఏదో ఒక అల్పకాలము, కొంతకాలము తిని బ్రతకడానికి ఇచ్చి నాయన ఇలా జీవించని చెప్పేవాడు కాదు. శాశ్వత కాలం బ్రతకడానికే, నీలో ఉన్న పాపాన్ని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మనిషి కుమారునికంట పాపములు క్షమించడానికి అధికారం ఉంది. మనిషి కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనిషి కుమారుడుగా లోకానికి వచ్చినాడు. ఆయన నరరూపిగా లోకానికి వచ్చినాడు. దేవుడు నరరూపిగా వచ్చినాడు. చూడండి ప్రభుని ప్రియులారా, దేవుని దగ్గర నీకు నాకు ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకుందాం. దయచేసి కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. 86, కీర్తన 86, కీర్తన గ్రంథము 86, 5వ వచనం. 86, 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. చదువు 6వ వచనం చదువుమా. యెహోవా, ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వనిని ఆలకించుము. కాబట్టి ప్రభుని ప్రియులారా, ఇక రాయబడింది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవు. ఈ లోకంలో ఎవరు క్షమిస్తారండి? దేవుని ఎదుటికి వస్తే తనలో ఉన్న పాపము దేవుని కనబడినప్పుడు దేవుని వాక్యంలో రాయబడుతుంది,
పాపల మనవి ఆలకించడం రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడంట పాపుల మనవి ఆలకించండి. ఎవరైతే పాపములు ఒప్పుకుంటే క్షమిస్తాడు. లోపల పాపము పెట్టుకొని అలాగనే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. అందుకొరికి రాయబడుతుంది, ఇక్కడ రాయబడింది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు. దేనికి సిద్ధమైన మనసు గలవాడంట? క్షమించడానికి. అయితే నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తాడండి. లోపల పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. పాపుల మనవి ఆలకించడు. అయితే పాపం చేసిన వాడు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. క్షమిస్తే దేవుడు క్షమిస్తే ఏమైతే చెప్పండి, నీ పాపాలు క్షమింపబడతాయి. నీ పాపం నుంచి నీకు విడుదల వస్తుంది. నీ పాపముకు నీకు శుద్ధీకరణ కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రపరుస్తుంది. అప్పుడు మనము ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మన ప్రార్థన దేవుడికి వినబడుతుంది. అయితే మన పాపాలను దేవుడు క్షమించి తన రక్తంతో కడిగినప్పుడు మన ప్రార్థనకు అడ్డు కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈరోజు నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు మన దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు కూడా. ఇక్కడ రాయబడుతూ వచ్చిన యెషయా గ్రంథంలో 55:7 రాయబడింది, యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారిని క్షమించును. కాబట్టి నువ్వు దేవుని వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. ప్రభుని ప్రియులారా, ఈరోజు నీవు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఇదిగో 3 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. అగాధ స్థలములో నుండి నేను మొరపెడతాను. రెండోది, చెవిగ్గిన అర్థధ్వనిని నీ యొద్ద క్షమాపణ దొరుకు. కాబట్టి 3 విషయాలు మనం తలపోసుకొని దేవుని సన్నిధిలో నిజంగా మనం మొరపెట్టేవారు గుండా దేవుడి మాటలు ఆశ్రయించినట్టు ఒక బ్రదరు, తర్వాత సిస్టరు సంఘం క్షేమం కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.
ఆమెన్. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషిద్ధరాత్రి ప్రియుడా, నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిషిద్ధరాత్రి ప్రియుడా, ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించి ప్రియుల ప్రార్థన వినుమా. ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించి ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుండా, రేయి బగలునే వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయి బగలునే వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రార్థించండి.
చర్చను కూడా దీవించండి. అక్కడ కూడా చుట్టూ కట్టడానికి సాయం చేయండి. అయినా మరి సాతాను మమ్మల్ని ఎంతగానో అణిచివేస్తుంది అబ్బా. అయినా మందిరాలు కట్టకుండా, ఆత్మలు లేకుండా, డబ్బు లేకుండా మమ్మల్ని ఎంతో విసిగిస్తుంది. దాన్ని వేసుకున్నామని కావాల్సిన చిరగలి నాశనం చేయండి. మాకు సుసంతం దయచేయండి. మాకు డబ్బు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఓ దేవా, ఎక్కువ శాతం తండ్రి శత్రు సమూహము నా తండ్రి తయారు చేసి అయినా స్టేషన్లో అయినా కోర్టు స్టేషన్లు అయినా అధికారుల దగ్గరికి తిప్పి నా తండ్రి సేవ జరగకుండా చేసే దురాత్మలు వేస్తూ నామమున బంధిస్తున్నాను. గాయపరచండి, నాశనం చేయండి. అయ్యా మీ కాలు పట్టుకుంటాం ప్రభా. మరి నైనా ఇంకా నా తండ్రి నైనా వాళ్ళ కార్యక్రమం ఆశీర్వదించండి. నేను పరిచయం జరగకుండా చేసే దురాత్మలు వేస్తూ నామమున బంధిస్తున్నాను తండ్రి. దాన్ని నా తండ్రి లయపరచండి. నీ పని నా తండ్రి నన్ను జరిపించుకోండి. అయినా నీ పని నా తండ్రి నేను ఎంతగానో నా తండ్రి జరిపించుకోండి. మీ కాలు పట్టుకుంటాం ప్రభా. అయినా మరి నా తండ్రి నేను మా కార్యాలయం తెలుసు, మా దోషం మా పాపం ఏమైతే ఉన్నదో అయినా అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి కదా నా ప్రభా నైనా రోగాలు హాస్పిటల్లో తిరిగి తిరిగి నా తండ్రి అప్పుడు నైనా మళ్ళీ రోగాలతో ప్రభా నైనా తీసేయాలి ప్రభా తండ్రి. నేను అక్కడ ఇల్లు కట్టుకోమని దేవిగా మాట్లాడాను. మరి ఇప్పుడు నా తండ్రి ఆ ఇంట్లో నా తండ్రి నివసిస్తాను తండ్రి. మరి ఇప్పుడు నా తండ్రి నైనా ఇక్కడ ఇల్లు కట్టుకుని అవ్వడం అని తండ్రి రూమ్ చూసుకోండి అని ప్రభా. నువ్వే నా తండ్రి నైనా ఇందులో పెద్ద పెద్ద వాటిని అనుమతించినాను. దూరపరచండి. మేము కూడా మేలైన దాన్ని చేపట్టడానికి సాయం చేయండి తండ్రి. తెచ్చుకోకుండా కష్టాలను దూరపరచండి అయ్యా. కాలు పట్టుకుంటాం తండ్రి. నన్ను ద్వారా క్రియ ద్వారా కావడం ద్వారా నేను నిన్న చేతుల ద్వారా కాళ్ళ ద్వారా బాధ పెట్టి క్షమించండి తండ్రి. మమ్మల్ని క్షమించి తండ్రి బాధలు పుస్తపరచండి. అయినా మరి ఏదైనా పుస్తపరచండి. అయినా వారికి ఆయురారోగ్యం దయచేయండి. ఎముకలకు నరబడి శక్తిని దయచేయండి. ఈ భర్త ద్వారా ఉమ్మి ద్వారా అడుగు ద్వారా కాకండి. అయినా నీ సిలువ ద్వారా తాకండి. అయినా మమ్మల్ని తల్లి విశిష్టుల సాతాను వేస్తూ నామమున బంధించండి. అయినా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి విధమైన చెట్టుబడి చెట్టుగా గాల చెట్టుగా వాటిని వేస్తూ నామమున బంధించండి. వేస్తూ నామమున బంధించండి. చీకటి చెట్టులను తండ్రి బంధిస్తున్నాను. వేస్తూ నామమున దూరపరచండి. అయినా మీరే నా తండ్రి అయినా దేవుడి పని జరగడానికి సహాయం చేయండి. ఆటంకంగా నా తండ్రి ఉన్నాడు ప్రభా. ఏది తెచ్చుకున్నా పోతున్నా వస్తున్నా అడుగుతూనే ఉన్నాడు. అయినా నీ కాలు పట్టుకున్నాడు. ఆటంగా ఉన్న దురాత్మ లాంటి మనుషులను దూరపరచండి. అయినా నాశనం చేయండి. దూరపరచండి దేవా. గత నా తండ్రి నైనా 15 వరకు మాట్లాడుతున్నాను. ఆ మొర మీరు వినండి. మా ప్రార్థన చెయ్యండి. దావీదు మహారాజు ప్రార్థన దేవుడు మా ప్రార్థన మరి నైనా నన్ను స్వస్థపరచండి దేవా. కుటుంబంలో ఇంట్లో నా తండ్రి నైనా పెళ్లి కానప్పుడు కూడా మాంసం తినకుండా నా తండ్రి నోరు కట్టుకొని బతికాను దేవా. నువ్వు చూసిన దేవుడు. మరి నా తండ్రి ఇప్పుడు నా తండ్రి నైనా నాకు ఒక ఆంగ్లకు వచ్చిన కూడా నా తండ్రి ఇప్పుడు ఏమి లేక తండ్రి మరి నా తండ్రి నైనా అక్కడ చూపిస్తే అక్కడ ఇస్తే నా తండ్రి తెచ్చి దేవా. ఓ తండ్రి ఎవరైనా మరి ఇప్పుడు నా తండ్రి ఏదో దేవుడు నా తండ్రి కలుగు చేసిన నా తండ్రి ఇప్పుడు నా తండ్రి నేను సాధారణ ప్రభా. మరి ఎవరి మీద నా తండ్రి దెబ్బ కొడుతుంది ప్రభా. మరి మీరే స్వస్థపరచండి, బాగు చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. మీరు స్వస్థపరచు యెహోవా. అయినా మరి నా తండ్రి అది లావైంది అంటున్నాడు. మరి దాని మీద గోపేరిపోయింది అంటున్నాడు ప్రభా. మాకేం తెలియదు. నువ్వే నా తండ్రి స్వస్థపరిచే దేవుడు. నాకైతే గత నా తండ్రి 8 సంవత్సరాల నుండి ఆ పక్క నొప్పి నా తండ్రి, ఆ పక్క నా ప్రభా అయినా ఏదో ఉన్నట్టు నా తండ్రి అయినా ఉన్నది ప్రభా. అయినా భరిస్తూ అయినా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వస్తున్నాను ఓ దేవా, ఓ ప్రభా. అయినా నువ్వు నా తండ్రి చూస్తున్న దేవుడు. అది అంగీకరించి సహాయపడండి అయినా దినాల ప్రభా దేవా. దినాశక్తి తండ్రి నైనా మరి పుండున్నది. ఆ పుండు పోదండి. కానీ అతను ఆ పుండు లేకుండా మాయం చేసిన దేవుడు. ఆయన సర్జరీ చేయాలని అడిగినారు. అప్పుడే ₹1,00,000 అడిగినారు. దేవా నా తండ్రి 2000 నా తండ్రి నైనా ప్రభు 7లోనే అంత డబ్బులు అడిగినారు. మరి నా తండ్రి నా చేత కాదని మొరపెట్టినప్పుడు అది నా తండ్రి కనపడకుండా చేసిన దేవుడు. మరి ఇది నా ప్రభా
ఇంకా నా తండ్రి మీ సన్నిధానములో నా తండ్రి మొదలుపెడుతూ వచ్చాను. దేవా, ఎంత అర్థంగా తిన్నానని చూసిన దేవుడు, ఇంకా నోరు కట్టుకుంటూ ఏదో నువ్వు ఇచ్చావని తిన్నాను. మరి తిన్నాక నా తండ్రి నాయన ప్రభా ఈ రీతిగా ఉన్నది. మరి మీరే స్వస్థపరిచే దేవుడు నాయన, నా తిండిని చూసిన దేవుడు, నేను ఏ రీతిగా తిరిగినాను నీకు తెలుసు తండ్రి. నువ్వే నాకు న్యాయాధిపతిగా న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ దేవా తండ్రి నాయన, మరి మీరే నా తండ్రి బాగు చేయండి. అయినా నా కుటుంబం పట్ల నీ దయా కరుణ కటాక్షం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, వేదనలు వచ్చినా ఈ సన్నిధానంలోనే మొదలుపెడుతున్నాను తండ్రి. నీకే మొదలుపెడుతున్నాను నాయన. దేవా యేసయ్య, యేసు ప్రభువా, ఏం వచ్చినా నీకే మొదలుపెడుతూ నీ సన్నిధానంలో అడుగుతూ ఏడుస్తూ కూర్చుంటున్నాను. దేవా నా ప్రార్థన ఆలకించే దేవుడు అయినా ఒక్కసారి మా వైపు చూడండి. అయినా నా తండ్రి మరి మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, మా అనారోగ్యంలో స్వస్థపరచండి, బాగు చేయండి. అయినా ఓ తండ్రి గ్యాస్ ఎక్కువగా ఉన్నది. గ్యాస్ కూడా దూరపరచండి. పేగు వ్యాధి నా తండ్రి దూరపరచండి. మరి ఇంకా నా తండ్రి అయినా ఇంట్లో ఉపవాసాలని బట్టి నా తండ్రి అయినా మరి వారికి నా తండ్రి అయినా హానికరంగా నా తండ్రి ఉపవాసాల ద్వారా కడుపులో నా తండ్రి అవయవాలు బలహీనమైపోయి ఈ రీతిగా నా తండ్రి అనుభవించినాను. కానీ నువ్వు అసాధ్యమైనది లేదు, సమస్తము చేసే దేవుడు నువ్వే. నన్ను స్వస్థపరచండి, బాగు చేయండి. దేవాది కాలు పట్టుకుంటాను నాయన. పిల్లల చదువులలో కూడా ఉండండి నాయన. మరి శ్రద్ధలు నా తండ్రి ప్రభా చేయకపోతే నా తండ్రి అని వచ్చినప్పుడు మరి ఇక్కడ జాబ్ నిశ్చితం ఏమై ఉండదో నైనా, జాబ్ ఆ సేవ నిశ్చితమే జరిగించండి నాయన. మా ఇష్టం కాదు, మా చిత్తం కాదు. మరి అతని వివాహ విషయంలో నా తండ్రి నాయనా ఇసాకు దగ్గర మీరు ఎక్కడ పంపించినట్టు పంపించండి నాయనా. మీరే సహాయం చేయండి ప్రభా. మరి ఏలియా కూడా నాయనా మరి నా ప్రభా నా తండ్రి నాయనా మరి వాళ్ళు నా తండ్రి ఇంతవరకు ఏం చెప్పట్లేదు నాయనా. మరి మీ చిత్తం అయితే ప్రభా మీ దయ మీ కరుణ కటాక్షంతో మరి నేను ఎక్కడైతే నా తండ్రి మీ అద్భుతాలు ఇవ్వాలనుకున్నారు అక్కడ మీ సమాధానంతో సంతోషంతో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి నా తండ్రి అతని కూడా వివాహ విషయంలో తండ్రి ఇసాకు సహాయం చేసినట్టు సహాయం చేయండి. మీ కాలు పట్టుకుంటాను ప్రభా అయినా శిబరాన్ని కూడా నా తండ్రి దేవా నువ్వే నీ వాక్యానుసారంగా తండ్రి అయినా నువ్వు ఏర్పరిచిన బిడ్డలను పంపించు. మీరే సహాయం చేయండి. ఆమె చదువులో తోడే నీ ఇంట్లో చేసిన పనికి తండ్రి డిగ్రీ ఎగ్జామ్ లో నా తండ్రి పాస్ అయ్యేటట్టు సహాయం చేయండి అయ్యా. మేము పనులు నా తండ్రి గ్రామాలు తిరుగుతున్నాం, ఎన్ని వచ్చినా దేవా మీరే మా తోడు, మా అండ, మా కొండ, మా దేవుడు. మీరే సాయం చేయండి నాయన. మా శత్రువులు మీరే చూసుకోండి అయ్యా. డిపార్ట్మెంట్ విషయంలో చిత్తమేమైనదో సహాయం చేయండి. కాలు పట్టుకుంటాం తండ్రి. జవాబు దయచేయి నేను. మా దేవుడు జవాబు దయచేసే దేవుడిని మేము అనేకులకు చెప్పడానికి మాకు ఆ ఇంటి విషయంలో జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా యేసయ్యా. అయినా నా తండ్రి చనిపోయిన కుటుంబాల వల్ల హాస్పిటల్ స్వస్థపరిచిన గుణాలకు తొలగిండు, గర్భశలకు తొలగిండు, రక్షణ వారిని విడిపించి పోలీసులకు విజయం వేయించి సేవ చేసే మరి ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ తొలగిండు. అయినా మీకు కాలు పట్టుకుంటాం నా తండ్రి. మీ ప్రాంతంలో జరిగే మా ప్రార్థన నా తండ్రి మీరు అంగీకరించి ఆలకించి ప్రతి విధమైన పుట్టాడే దయాలను ఆయన మనుషులను ఏడిపించే దయాలను, మనుషులను భయపెట్టే దయాలను, మనుషులను వేధించే దయాలను, మనుషులను నా తండ్రి నేను ఎంతగానో నా తండ్రి కుంగదీసే దయాలను నా జరైన యేసు నామమున బంధిస్తున్నాను నాయన. నీ ప్రాకారం చుట్టూ నీ కంచె, నీ రక్త ప్రోక్షణ నాయన, నీ యొక్క పట్టదార నా తండ్రి నీ యొక్క నా తండ్రి సిలువలో కాలిన రక్తాన్ని ఎరుగాల్సింది నువ్వే మా చుట్టూ నీ దేవతలు ఉంచమని పాలన పెట్టి నీకే వదలు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా మీరే మాకు మీ పరలోక సహాయం అందించమని కాలాలను పెట్టి మమ్మల్ని పోషిస్తున్న పోషకుడు నాయన నువ్వే మమ్మల్ని పోషించమని నీకే స్థుతి వందనం స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నినివే పట్టణ దూర్ని తుని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్నీతిని చూచి కరుణించి కాపాడితివే. యోనా మొరను సగిన ఆలోచనను సగా
నా బీద మనవి వినుమా. యో నా మొరనొసగిన ఆలోచనను సగా నా బీద మనవి వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందేశ్వరుండా. రేయింబగలు నే వెలుగెత్తి మొరపెట్ ప్రార్థనకు చేయుమా. రేయింబగలు నే వెలుగెత్తి మొరపెట్ ప్రార్థనకు చేయుమా. ప్రార్థన.